ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఆరంభించే ముందు దైవలేఖనంలో ఒక మాట చదువుకొని ఈ కార్యక్రమాన్ని ఆరంభించుకున్నాం. అది ఏంటి అంటే కీర్తన గ్రంథము 18వ కీర్తన 30-31 ఈ రెండు మాటలు చదువుకొని ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఆరంభించుకున్నాం. ఆ మాట ఏం చెప్తున్నదంటే, దేవుడు యథార్థవంతుడు, యెహోవా వాక్కు నిర్మలము, తన శరణుజొచ్చు వారందరికీ ఆయన కేడము. యెహోవా తప్ప దేవుడు ఏది? మన దేవుడు తప్ప ఆశ్రయ దుర్గమేది? ఈ మాటని ఈరోజు మనం మొదటగా చదువుకొని ఈ కార్యక్రమాన్ని ఆరంభించుకున్నాం. కీర్తన గ్రంథం నుంచి వచ్చేసరికి మన సహోదరుడు కీర్తన గ్రంథంలో ఆయన చెప్తున్నాడు, ఇజ్రాయేలులారా యెహోవాను స్తుతించిరి, కారణం ఆయన మనకు ఆశ్రయము, మనకు కేడము. అహరోను వంశస్థులారా యెహోవాను స్తుతించిరి, కారణం ఆయన మనకు ఆశ్రయము, మన కేడము. పిల్లలారా పెద్దలారా దేవుని యందు భయభక్తు గల వారులారా దేవుని స్తుతించిరి, కారణం ఆయన మనకు ఆశ్రయము, కేడము. కాబట్టి మన దేవుడు ఆయన సృష్టించిన ప్రజలందరి మీద కూడా తన కనుదృష్టి ఉంచి ఏ ఒక్కరూ కూడా నశించిపోకూడదు, అందరూ కూడా దేవుని యొక్క ప్రణాళికలో దేవుని గురించి తెలుసుకుని దేవునికి ఇష్టలుగా మలచబడి దేవుని యొక్క కృప పొందుకోవాలి అన్నది ఆయన యొక్క అభిలాష. అయితే చరిత్ర మనం చూసుకున్నప్పుడు చరిత్రలో ఆది మానవు నుంచి కూడా దేవుడు ఎన్ని సూత్రాలు ఇచ్చినా, ఎన్ని నియమాలు పెట్టినా, ఎంత బోధించినా దారి తప్పిపోతూనే ఉన్నారు. దారి తప్పిపోయిన జనుల్ని మరలా దారిలో పెట్టడానికి దేవుడే స్వయంగా ప్రణాళిక వేయవలసిన అవసరత ఎంతైనా ఏర్పడింది. ఆ అవసరత ఏమిటి అన్నది మరోసారి ఈరోజు మనం జ్ఞాపకం చేసుకుందాం. ఇది మనం వినలేదని మనకు తెలియదని కాదు, ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. లూకా సువార్త 4వ అధ్యాయాన్ని ఒకసారి తెలుస్తారా? లూకా సువార్త 4వ అధ్యాయం 16 నుంచి మనం కొన్ని మాటలు చదువుకుందాం ఈరోజు. తరువాత ఆయన తాను పెరిగిన నజరేతులకు వచ్చెను, తన వాడుకు చొప్పున విశ్రాంతి దినమందు సమాజ మందిరంలోనికి వెళ్ళి చదువుటకై నిలుచుండగా ప్రవక్త అయిన ఏషియా గ్రంథము ఆయన చేతికి ఇయ్యబడింది. ఆ గ్రంథము విప్పగా, ప్రభువు ఆత్మ నా మీద ఉన్నది, బీదలకు సువార్త ప్రకటించుటకై ఆయన నన్ను అభిషేకించను, చెరలోనున్న వారికి విడుదలను, గుడ్డి వారికి చూపును కలుగునని ప్రకటించుటకును, నలిగిన వారిని విడిపించుటకును, ప్రభు హితవత్సరము ప్రకటించుటకును ఆయన నన్ను పంపి ఉన్నాడు అన్న మాటలు చదివి, వ్రాయబడి ఉన్న చోట ఆయనకు దొరికను, ఆయన గ్రంథము చుట్టి పరిచారం తెచ్చి కూర్చుండెను. ఈ మాటల్ని ఒక్కసారి మనం ఆ యొక్క సన్నివేశంలో కానీ మనం వెళ్ళి చూస్తే అక్కడ ఏం కనపడుతున్నది అంటే, యేసయ్య ఈ లోకంలోకి వచ్చిన తర్వాత తన వాడుకు చొప్పున ఆయన సమాజ మందిరంలోనికి వెళ్ళేవారు. సమాజ మందిరంలోకి వెళ్ళినప్పుడు ఆ పరిసయ్యులు వారు ఆయనకి చదవమని లేఖనాన్ని ఇచ్చినప్పుడు ఆ లేఖనపు చుట్ట తీయగా ఆయనకు వచ్చిన భాగం ఏమిటి అంటే, ఏషియా గ్రంథంలో వచ్చినటువంటి భాగాన్ని ఆయన తీసి ఆ భాగాన్ని ఆయన చదివారు. ఏమని చదివారు? ప్రభు ఆత్మ నా మీద ఉన్నది, బీదులకు సువార్త ప్రకటించుటకై ఆయన నన్ను అభిషేకించను,
చెరలోనున్న వారికి విడుదలను, గుడ్డి వారికి చూపును కలుగునని ప్రకటించుటకును, నలిగిన వారిని విడిపించుటకును, ప్రభువు హితవత్సరము ప్రకటింపబడుటకును ఆయన నన్ను పంపి ఉన్నాడు అన్న మాట అక్కడ చదివి ఆ చుట్టలు చుట్టి మరలా వారి చేతికిచ్చి వెళ్ళి ఆయన యొక్క స్థలంలో కూర్చున్నప్పుడు అందరూ కూడా అలాగా ఆయన చూస్తూ ఉన్నారు. ఏంటి ఈ వాక్యం చదివేది ఏంటి? అప్పుడు వారి హృదయపు ఆలోచనలు గమనించిన యేసయ్య ఏమన్నాడో తెలుసా? చూడండి అక్కడ, నేడు మీ వినికిడిలో ఈ లేఖనము నెరవేరుందని వారితో చెప్పెను అన్నమాట. ఆయన చదివిన వాక్య భాగానికి వారి యొక్క రియాక్షన్కి ఆయన ఇచ్చిన సమాధానం ఏంటంటే, ఈరోజు మీరు ఏవైతే విన్నారో అది నెరవేరింది. అందరూ కూడా ఆశ్చర్యం, ఇదేంటి ఏం మాట్లాడుతున్నాడు అంటే, మొట్టమొదటి మాటని అని చెప్తే, ప్రభు ఆత్మ నా మీదకు దిగి వచ్చి ఉన్నది అంటే దేవుని యొక్క ఆత్మతో ఆయన నింపబడ్డాడు అన్న విషయం. కారణం ఏమిటంటే, ఆయన ఈ యొక్క కార్యాలకి, ఈ యొక్క చదివే విషయానికి ముందు కపెర్నహూములో ఆయన ద్వారా కొన్ని ఆశ్చర్య క్రియలు జరిగాయి. ఆ జరిగిన విషయాలన్నీ కూడా వారు దృష్టీకరిస్తూ వారి వినికిడికి వచ్చిన తర్వాత ఆయన ఈ సినగాగ్ అంటే ఈ సమాజ మందిరానికి వచ్చినప్పుడు ఆయన చేతికి ఇవ్వబడిన ఆ చుట్ట ఆయన తీసి చదివిన ఆ విషయాలు, అంతేకాదు కానీ చదివిన దానికి ఆయన చెప్పిన మాటకి వారందరూ కూడా ఆశ్చర్యంగా చూశారు. ఒకటి, ఆయన యొక్క ఆశ్చర్య కార్యాలు, కపెర్నహూములో చేసిన కార్యాలు వారి వినికిడికి వచ్చాయి. ఇక్కడ ఈ యొక్క చుట్టూలో ఆయన మాటలు ఆయన చదవడం జరిగింది. జరగడం మాత్రమే కాదు, ఈ రెండు ఒక్కసారి కోయిన్సైడ్ అయ్యేసరికి వారంతా కూడా ఆశ్చర్యంగా చూస్తుంటే ఆయన ఏమనంటే, ఈరోజు మీరు ఏం విన్నారో అది నెరవేరింది. ఏమిటి నెరవేరింది? యెషయా గ్రంథములో రాయబడినటువంటి ప్రవచనము నెరవేరింది. యెషయా గ్రంథములో ఏ మాట అయితే రాయబడింది అన్నప్పుడు చూసినప్పుడు 61 యెషయా గ్రంథం 61వ అధ్యాయంలో 1-2 మాటలు ఒకసారి మనం తీద్దామా? యెషయా గ్రంథంలో 61వ అధ్యాయము, ప్రభువు యెహోవా ఆత్మ నా మీదకి వచ్చి ఉన్నది, దీనులకు సువార్తమానము ప్రకటించుటకు యెహోవా నన్ను అభిషేకించును, నలిగిన హృదయము గల వారిని దృఢపరచుటకును, చెరలోనున్న వారికి విడుదలను, బంధింపబడిన వారికి విముక్తిని ప్రకటించుటకును, యెహోవా హితవత్సరమును మన దేవుని ప్రతిదండన దినమును ప్రకటించుటకును, దుఃఖాక్రాంతులను ఓదార్చుటకును, ఇంకా ఉన్నాయి అక్కడ కాపమ్మ. ఈ యొక్క యేసు ప్రభు జననానికి రమారమి 700 సంవత్సరాల పూర్వము ప్రవక్త అయిన యెషయా ఏ మాటలనైతే ఆయన ప్రవచించారో ఆ మాటలు ఈనాడు నెరవేర్పులోనికి వచ్చినట్టుగా ఆ రోజు ఆయన చెప్తున్నాడు. అందుకే అంటున్నాడు, ఈరోజు మీరు వినికిడిలో ఈ మాటలు నెరవేరాయి అంటే ఆ రోజు చెప్పబడినటువంటి ఆ మాటలు నెరవేరాయి. అయితే ఇక్కడ ఈ రెండింటికి దాటం ఏమిటి మీరు చూడండి ఒకసారి. ఈ యెషయా గ్రంథంలో చెప్పిన మాటకి, అలాగే లూకా సువార్తలో ప్రభువు చెప్పిన మాటకి మనం ఒకసారి చూసుకున్నప్పుడు, ప్రభువు కృపగలవాడు. జాగ్రత్త వినండి, ఆయన ఒక పదాన్నే పలికాడు, రెండో పదాన్ని పలకలేదు. యెషయా ఏమంటే, హితవత్సరమును ప్రకటించుటకును, ప్రతిదండన దినమును ప్రకటించుటకును ఆయన పంపబడ్డాడు. 2 మాటలు ఏంటది? ఒకటి హితవత్సరమును, 2 ప్రతిదండన దినము. ఇక్కడ యేసు ప్రభు మాట్లాడిన మాటల్లో ఆయన ఏమంటున్నాడు? ఆయన హితవత్సరము ప్రకటించుటకు నేను వచ్చి తిని అన్నాడు. హితవత్సరము అన్న మాటకి అర్థం ఏంటంటే, అందరికీ ఆమోదయోగ్యమైన మాటలు ఆ సంవత్సరము, ఆ యొక్క కాలము అని చెప్పబడుతుంది. ఫేవర్స్ గాడ్స్ ఫేవర్డ్ డే అన్నారు దాన్ని.
దేవుని యొక్క కృపా దినము. అంటే దేవుని యొక్క కృపని ప్రకటించే నిమిత్తము నేను వచ్చాను. కారణం ఏమిటి? ఇందాక మనం చూసాం, దేవుడు సృష్టించిన ఈ మనుషులు దేవుడు వారి యొక్క జీవిత విధానములో భయభక్తులతో, నియమ నిబంధనలతో, క్రమశిక్షణతో నడవాలని, నడిచి దేవుని మెప్పించి దేవునికి అనుకూలంగా వారి జీవితాలు గడిపి దేవునితో మరలా ఆ సాంగత్యాన్ని పొందుకోవాలని ఉద్దేశంతో ఆయన ధర్మశాస్త్రాన్ని వారికి ఇచ్చారు. అవునా? అయితే ధర్మశాస్త్ర ప్రకారము పాపం ఏమిటో బహిర్గతమైంది, కానీ వారెవరు కూడా దేవుని దృష్టికి నీతిమంతులుగా కాలేకపోయారు. అందుకే నీతిమంతుడు ఒకరు లేరు, ఎవరూ లేరు అన్న మాట రాయబడుతుంది. దేవుని యొక్క ప్రణాళిక ప్రకారం దేవుని యొక్క ధర్మశాస్త్రాన్ని అక్షరాల 100% వాళ్ళు ఎవరైతే దాన్ని సంపూర్ణంగా ఆచరిస్తారో వారు దేవుని దృష్టికి నీతిమంతులు అవుతారు. ధర్మశాస్త్రాన్ని అంతటినీ కూడా ఆచరించి ఏ ఒక్క ఆజ్ఞని విస్మరించినా కూడా వారు దేవుని దృష్టికి నీతిమంతులు కాలేరు. మనుషులు బలహీనులు కాబట్టి, బలహీన స్వభావం కలిగేవారు కాబట్టి, ఆది నుండి మార్గం తప్పిపోయిన వారు కాబట్టి, హృదయమునందు చెడిన వారు కాబట్టి వారు ధర్మశాస్త్రాన్ని పరిపూర్ణంగా ఆచరించలేనటువంటి స్థితిలో ఉండి పాపములో కొట్టుమిట్టాడుతూ ఆ పాప బంధకాల్లోంచి తప్పించుకోవాలి, తప్పిపడాలి అని దేవునికి మొర్ర పెడుతున్న ఆ సమయంలో దేవుడు తన కుమారుడైన యేసుక్రీస్తుని ఈ లోకానికి పంపిన ఆ యొక్క సమయం. అందుకే గలతీయుల పత్రిక 4వ అధ్యాయము 4వ వచనంలో మనం చూసుకున్నప్పుడు ఆయన సుస్పష్టంగా రాస్తున్నట్టే, కాలము పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని ఈ లోకమునకు పంపెను. కాలము పరిపూర్ణమైనప్పుడు అన్న మాట మనకి చాలా ప్రాముఖ్యమైంది. ఏమిటా కాలం పరిపూర్ణము అన్నప్పుడు, దేవుడు తన ప్రణాళిక చొప్పున మానవాడికి ఒక మార్గాన్ని నిర్దేశించినప్పుడు ఆ మార్గంలో వారు ప్రయాణించి అందుకోవాల్సిన ఆ గమ్యస్థానాన్ని వారు చేరుకోలేక సతమతమై దేవునికి మొర్ర పెట్టినప్పుడు ఇది మానవుల వల్ల సాధ్యం కాదు అని ఎరిగిన దేవుడు ఇదే తగు సమయం అని చెప్పి ఆయన తన అద్వితీయ కుమారుణ్ణి ఈ లోకానికి ఆయన పంపడం జరిగింది. వచ్చిన ఆ కుమారుడు దేని గురించి వచ్చాడు అంటే హితవత్సరము ప్రకటించుటకు. ఏంటి హితవత్సరము అన్న మాటకు అర్థమైంటే అందరికీ ఆమోదయోగ్యమైన కృపగల మాటలు పలుకుటకు. ఏమిటా మాటలు? దేవుడు దయామయుడు, దేవుడు ప్రేమమయుడు, దేవుడు తన యొక్క కృపతో దినదినము కూడా నూతనమైన వాత్సల్యముతో మన ఎడల ఆయన తన యొక్క ప్రేమని వెల్లడి చేస్తున్నాడు. దానికి ప్రతిగానే నన్ను ఈ లోకానికి పంపించాడు అన్న విషయాలు మనకి ఆయన చెప్పి మనల్ని ఒప్పించి మనల్ని మెప్పించి మనల్ని దేవుని దారిలో నడిపించడానికి ఆయన ఈ లోకానికి వచ్చాడు. ఇది హితవత్సరము అని చెప్పి చెప్పబడుతున్నది. మనందరికీ కూడా తెలుసు, యేసు ప్రభు మొదటి రాకడలో ఆయన దీనుడుగాను సాత్వికుడుగాను ఆయన వచ్చాడు. తను తాను తగ్గించుకొని రిక్తునిగా చేసుకొని ఆయన పాప పరిహారార్థం తనను తాను బలి చేసుకొని ఆ హితవత్సరాన్ని ప్రకటించడానికి ఆయన వచ్చాడు. ఆయన రెండవ రాకడలో ఇక దీనుడు సాత్వికుడు ఆ యొక్క అది ఉండదు. ఆయన నీతి న్యాయము జరిగించడానికి వచ్చే రాజుల రాజుగా ప్రభువులు ప్రభువుగా ఆయన రాబోతూ ఉన్నాడు. ఆ వచ్చే సమయంలో ఇంకా ఎక్కడ కూడా పక్షపాతం అనేది ఉండదు. నిష్పక్షపాతంగా ఆయన నీతిని ఆయన నెరవేరుస్తాడు. ఆ నెరవేర్చే సమయంలో
జరిగే ఆ ప్రక్రియ అది ప్రతిదండన దినము అని చెప్పబడుతుంది. అందుకే ఏషియా భక్తుడు ఆ ప్రవచనం చెప్పాడు, ఆయన వచ్చింది 2 కార్యాలు నెరవేర్చడానికి. ఏమిటా 2 కార్యాలు? 1 హితవత్సరం ప్రకటించడానికి, 2 ప్రతిదండన చేయడానికి. మొదటి రాకడలో ఆయన హితవత్సరము, 2వ రాకడలో ఆయన ప్రతిదండన. మొదటి రాకడ విషయం మనందరికీ కూడా క్షుణ్ణంగా అందరికీ తెలుసు. దేవుడు లోకమును ఎంతో ప్రేమించును, కాగా తన అద్వితీయ కుమారుని ఈ లోకములకు పంపించును. ఆయన యందు ఎవరైతే విశ్వాసం ఉంచుతారో వారు నశింపక నిత్య జీవం పొందుకుంటారు అనే ఒక చక్కని, అంటే సౌమ్యమైన, మృదువైన, ప్రేమ గల మాటని ఆయన అందించాడు. అంటే ఎంత ప్రేమతో ఆయన, అదిగో నేను నా కుమారుని పంపిస్తున్నాను, మీరు ఆయన యందు విశ్వాసం ఉంచండి, విశ్వాసం ఉంచిన ప్రతి వారు కూడా వారు నిత్య జీవాన్ని పొందుకుంటారు అనే ఒక సహృదయంతో, ఒక ప్రేమ గల హృదయంతో, ఒక వాత్సల్యంతో ఆయన ఈ మాటలు ఆయన పంపించాడు, చెప్పాడు. దాన్నే ప్రకటించడానికి యేసు ప్రభు ఈ లోకానికి ఆయన వచ్చాడు. ఎలా వచ్చాడు? దీనుడుగాను సాత్వికుడుగాను. దీనుడు అన్న మాటకి అర్థం ఏంటంటే తను తాను ప్రతి విషయంలో కూడా తగ్గించుకుని, ప్రతి దాన్ని కూడా ఆయన ఓర్చుకొని, సహించుకొని దేవుని చిత్తాన్ని నెరవేర్చడానికి ఆయన తన యొక్క హితవత్సాన్ని ప్రకటించాడు. అయితే మీరందరూ అడగొచ్చు, లూకా సువార్తలో ఈ సినగాగులో ఉన్న, అంటే ఆ యొక్క సమాజ మందిరంలో ఉన్న వారందరూ కూడా ఆయన వైపు ఎందుకు చూశారు? అలా ఎందుకు చూశారు? దాని అర్థం ఏమిటి అని అడిగినప్పుడు, వారు ఆయన క్రియలు చూసినప్పుడు ఆ క్రియలకి అనుబంధంగా ఉన్న ప్రవచనాలను కూడా వారు ఒకసారి వల్లి వేసుకున్నారు. కారణం ఏమిటి? ఆయన పుట్టిన సమయంలో తూర్పు దేశ జ్ఞానులు హేరోదు రాజు దగ్గరికి వచ్చి వారు ఏమని అడిగారు? అయ్యా, యూదుల రాజుగా పుట్టేవాడు ఎక్కడా? ఆయన్ని మేము ఆరాధించడానికి వచ్చాం అని ఆయన చెప్పజరుగుతుంది. అంటే వారి చెవులు ఏమని పడింది? యూదుల రాజు. రైట్? ఆ సమయంలోనే హేరోదు జరిగించిన ఆ దండన కార్యం అంతా కూడా మనకు తెలుసు. గాబరపడి ఆయన చేసిన విషయాలు కూడా రాజుగా, అంటే వారందరూ కూడా ఎదురు చూస్తుంది మెస్సయ్య వస్తాడని ఎదురు చూస్తున్నారు. ఆ మెస్సయ్య రాజుగా వస్తాడని ఎదురు చూస్తున్నారు. ఈయన నేడు మీ వినికిడిలో ఈ మాట నెరవేరును అన్న మాటకి వారు, ఓహో, ఆనాడు ప్రవచించిన ఆ రాజు ఇతనేనా అని ఒక సందేహము, ఆ సందేహంతో అయితే ఈయన ఏం చేయబోతాడు అని ఒక ఆశ్చర్యము, ఈ 2 కలగలిపి వారు ఆ ప్రశ్న వేయడానికి వారికి ఆ యొక్క అవకాశాన్ని ఇచ్చింది. ఇంకా మనం ఆ కిందకు చూసుకుంటే ఆయన అంటాడు, మీరు ఏం మాట్లాడబోతున్నారో నాకు తెలుసు, మీరు ఏం అడగాలనుకుంటున్నారో నాకు తెలుసు. కపెర్నహూములో చేసినటువంటి అద్భుత కార్యాలు ఇక్కడ కూడా చెయ్యి అని చెప్పి అడగొచ్చు. లేదా వైద్యుడా నేను నీవే స్వస్థపరచుకో అనే మాట కూడా మీరు చెప్పొచ్చు. కానీ ఆయన ఏం చెప్తారంటే, ప్రవక్త తన ఇంటి యందు ఏనాడు కూడా ఘనపరచబడడు. అంటే మీరు నన్ను తృణీకరిస్తారు అని ముందుగానే ఆయన చెప్పారు. తృణీకరించడానికి కారణాలు ఏమిటి? ఈయన అద్భుత కార్యాలు చేశారు, ఆయన చెప్పినట్టుగా దీనులకు సువార్తమానమును అందించారు, గుడ్డి వారికి కన్నులు తెరిపించారు, బంధకాల్లో ఉన్న వారిని ఆయన తన మాటలతో విడిపించారు. రైట్? కానీ వారు ఆశించినది ఏంటి? ఈయన రాజుగా వచ్చి వారిని భౌతిక బంధకాల నుంచి విడిపిస్తారు అని వారు ఆలోచన చేశారు. అంటే వారి ఆలోచన ఎంతవరకు
అంటే శారీరకంగా భౌతికపరమైన ఆలోచనే. కానీ ఈయన యొక్క మాట ఏంటి? ఆ ప్రభు ఆత్మ నా మీద దిగి వచ్చినది. ఆత్మ కార్యం చేయడానికి ఆయన వచ్చాడు. ఆత్మ కార్యం అన్నప్పుడు మీ యొక్క ఆత్మ పాప బంధకాల్లో ఉంది. ఆ పాప బంధకాల నుంచి ఆ ఆత్మని విడిపించడానికి వచ్చాను అన్నది ఆయన యొక్క ఆత్మీయ అర్థం. ఈ యొక్క ఆత్మీయ అర్థాన్ని వారు అర్థం చేసుకోలేక ఈయన చేసే క్రియలను, ఈయన పొందుతున్న ఆ సామాజిక ఆ యొక్క పేరు ప్రతిష్టల్ని వారు జీర్ణించుకోలేక ఈయన మీద ఈయన రాజుగా కాదు, ఇది అబద్ధం అని ప్రవచనాన్ని వారు నమ్మిన పాపాన పోలేదు. దేవుని యొక్క ధర్మశాస్త్రంలో వారు గర్విస్తూ ఉన్నారు. దేవుని ధర్మశాస్త్రాన్ని బట్టి వారు ఏమంటున్నారు? మేము అబ్రహాం సంతానమే, ధర్మశాస్త్రము మా సొత్తు, మేము ఎవరికి కూడా తల వంచవలసిన అవసరం లేదు. ఇది వారి యొక్క అతిశయం. యేసుప్రభు చెప్పిన ఒక్క మాట నేను మీకు గుర్తు చేస్తాను. ధర్మశాస్త్రం అంతా కూడా ఆచరించి ఏ ఒక్క ఆజ్ఞని విస్మరించిన దేవుని దృష్టికి నీతిమంతులు కారు అనే విషయం. వారు గర్విస్తారు. ధర్మశాస్త్రాన్ని 100% అక్షరాల అవకాశం బట్టి ఆచరిస్తున్న మేమే దేవుని యొక్క జనాంగము అని వారు గర్విస్తున్న సమయంలో ఈయన అన్నారు, నిజమే, మీరు ప్రతి దాంట్లో కూడా 10వ వంతు ఇస్తూ ఉన్నారు. ప్రతి దాంట్లో అంటే జీలకర్రలోను, సోంపులోను, ఇంకా పుదీనాలోను 10వ వంతు ఇస్తున్నారు. బెస్ట్. కానీ ఎందులో ఇవ్వాలో అది ఇవ్వట్లేదు. దేంట్లో ఇవ్వలేదు? కరికరమ చూపించట్లో, బీదలను ఆదరించట్లో, దేవుని యొక్క కార్యాలు చేయట్లో మీరు చూపించట్లేదు. కాబట్టి మీరు దేవుని దృష్టికి యోగ్యులు కాదు అనే విషయాన్ని ఆయన బహిర్గతపరచడం జరిగిన విషయాన్ని మనం చూస్తూ ఉన్నాం. కాబట్టే ఆయన ఈ యొక్క దేవుని దృష్టికి ఏది అనుకూలమో ఆ అనుకూలాన్ని ఆచరించే రీతిలో మనల్ని ప్రేరేపిస్తూ, మనల్ని నడిపిస్తూ, మాదిరికరంగా ఉండి ఆ యొక్క హితవత్సరాన్ని ఆయన మనకి బోధించడానికి వచ్చాడు. ఇంకో కారణం ఏమిటో తెలుసా? ఇది నా సొంతంగా నేను చెప్పట్లేదు. చూడండి, 78వ కీర్తనలో 22వ మాట ఒకసారి మనం చూద్దామా? 78వ కీర్తనలో 22వ మాట. వారు దేవుని యందు విశ్వాసం ఉంచకపోయిరి, ఆయన దయచేసిన రక్షణ యందు నమ్మిక ఉంచలేదు. అంటే దేవుని వారు పరిపూర్ణంగా నమ్మలేదు, ఆచరించలేదు. 38-39 చూడండి. అయితే ఆయన వాత్సల్య సంపూర్ణుడై వారిని నశింప చేయక వారి దోషము పరిహరింపువాడు, తన ఉగ్రతను ఏమాత్రము రేపు కనుక పలుమారు కోపము అణుచుకున్నవాడు. అలాగే వారు కేవలము శరీరులై ఉన్నారని మన మీద జాలిపడుతూ వాడు అని మనకి చెప్పబడుతుంది. అంటే దీని సారము ఏంటంటే, ఆది నుంచి తన ప్రజలు అనుకునే తన జనులు తన మాటని విశ్వసింపక ప్రతిసారి కూడా మాటికి ఆయన్ని విభేదిస్తూ, ఆయన్ని తుణీకరిస్తూ, ఆయన్ని శోధిస్తూ, ఆయన్ని బాధ పెడుతున్నప్పటికీ కూడా ఆయన వాత్సల్య రూపుడే తన కోపాన్ని అణుచుకుంటూ అన్న మాటలు మనకి కనబడుతుండే. ఇన్ని చేసిన ఆయన గలతీయులకు రాసిన 4వ అధ్యాయం 4వ వచనంలో చెప్పినట్టుగా కాలము పరిపూర్ణమైనప్పుడు ఇక లాభం లేదు అనుకున్న సమయంలో ఆయన తన కుమారుణ్ణి ఈ లోకానికి పంపించాడు. ఆయన లక్షణాలు ఏంటి? దీనుడు, సాత్వికుడు. కాబట్టి ఆయన బోధించి భరించి కార్యాలని ఆయన నెరవేర్చారు. ఆయన వారందరూ కూడా అనుకున్నది ఏంటంటే, ఈయన మా తరఫున యుద్ధం చేసి
మాకు రాజ్యాన్ని తిరిగి ప్రసాదించి ఈయన మాకు రాజుగా ఉంటాడు అని అనుకున్నారు. కానీ వీరి ఊహకు ఆయన కార్యానికి ఎక్కడక్కడ పొంతన లేక వారు ఆయన మీద ఆశ వదిలి ఈయన దేవుడు కాదు, ఈయన మా రాజు కాదు, ఈయన రాబోయే మెస్సయ్య కాదు అని ఆయన్ని విస్మరించి పైపెచ్చు ఈయన మాటి మాటికి నేను దేవుడి కుమారుణ్ణి, నేను దేవుడు కలిసి ఉన్నాను, నాతో దేవుడు ఉన్నాడు, దేవుడితో నేనున్నాను అని దేవుడితో పోల్చుకుంటున్నారని చెప్పి ఈర్చిపడి కోపగించుకొని ఆయన్ని హింసించడానికి, బాధించడానికి, శోధించడానికి అనేక రీతిలా వారు ప్రణాళిక వేసి చివరికి ఆయన్ని సిలువకు అప్పగించడానికి కూడా వెనుకంజ వేయలేదు. ఇది జరిగింది. ఈ యొక్క కార్యాలే అయ్యా మీరు మారుమనసు పొందండి, దేవుడు మీ మొరను ఆలకించాడు, మిమ్మల్ని మంచి మార్గంలో నడిపించడానికి ఆయన ఈ యొక్క మాటలు నన్ను చెప్పడానికి నన్ను పంపించాడు. దీనులు వారికి నన్ను ఆదరించమని పంపించాడు. గుడ్డివారు కన్నులు తెరిపించడానికి, గుడ్డివారు అంటే శారీరక గుడ్డితనం కాదు, ఆత్మీయ గుడ్డితనంలో పడి మేము దేవుని బిడ్డలమని, మా భక్తి చాలా గొప్పదని అహంకారంతో కళ్ళు కప్పిపోయిన వారి యొక్క కన్నులు తెరిపించడానికి, అది కన్నులు తెరిపించడం అంటే. అలాగే బంధకాల్లో ఉన్న వారిని విడిపించడము అంటే శారీరక బంధకాలు కాదు, లేదంటే ఒక రాజు యొక్క అధీనంలో చెరసాల్లో పట్టబడి బంధింపబడిన ఆ బంధకం కాదు, పాపం అనే బంధకంలో కొట్టుమిట్టాడుతున్న ఆ పాప జనులను వారి పాపము నుంచి విముక్తి కలిగించడానికి ఆయన ఈ యొక్క బోధని చేసి ఆ కార్యాన్ని సంపూర్ణం చేసి ఆయన మనకి హితవత్సవాన్ని ఇచ్చాడు. ఏమి ఇచ్చాడు ఆయన? ఎస్, అంటే మనకి శుభకరమైనటువంటి దినాన్ని అందించడానికి ఆయన ఈ లోకానికి వచ్చాడు, వచ్చి తన కార్యాన్ని జరిగించాడు. అందుకే యేసుప్రభు అంటాడు, మీకు నేను హితవత్సరము ప్రకటించుటకు వచ్చి తిని, మీకు ఆమోదం యోగ్యమైన మీ ప్రాణాలకి సేద తీరే, మీ ఆత్మలకు అంటే ఉపశమనం అంటే అదేంటండి సేద తీరే, శాంతి కలిగే, సమాధానపరిచే మాటలు చెప్పి మిమ్మల్ని ఒప్పించి మిమ్మల్ని దేవునితో తిప్పడానికి, మాటలతో చేతలతో మిమ్మల్ని ఆదరించడానికి నేను వచ్చాను అన్న మాటలు ఆయన చెప్పారు. కానీ ఈ మాటలను మనం కేవలం యేసుప్రభు మాత్రమే చెప్పాడంటే, యేసుప్రభు చేసిన కార్యాలన్నింటినీ కూడా అవపోసలు పట్టి ఆయన కార్యం అయిన తర్వాత కూడా ఈ ఒక్క మాటలు ఈనాటికి కూడా మనకి చెప్పబడుతూనే ఉన్నాయి. అవునా కాదు? యేసుప్రభు తన కార్యాన్ని సమాప్తం చేసి తిరిగి తన తండ్రి వద్దకు వెళ్ళారు. వెళ్ళి ఆ బాధ్యతని ఆయన తన శిష్యులకి అప్పగించారు. అంతేనా? అయ్యా ఇంకా పరిపూర్ణం కాలేదు, జనులందరికీ కూడా ఈ యొక్క సువార్తమానము, ఈ హితవత్సరపు వాక్యం ప్రకటింపబడాలి. కాబట్టి మీరు సర్వ సృష్టికి వెళ్ళి సర్వజనులకు కూడా మీరు విన్నవి, మీరు కన్నవి మీరు తెలియచేయండి. ఎందరైతే అంగీకరిస్తారో వారందరినీ కూడా తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ నామములో బాప్తిజం ఇచ్చి నా రాజ్యంలో చేర్చండి. కారణం దుస్తులు సైతము దుస్తుత్వంలో పడి మరణించుట దేవునికి ఏమాత్రం కూడా ఇష్టం లేదు. అందరూ అంతటా మారు మనసు పొందాలన్నదే దేవుని యొక్క అభిలాష. దాని నిమిత్తము ఏం చేయాలి? దేవుని యొక్క సువార్తమానాన్ని అందించాలి. అంతేగా దేవుని యొక్క సువార్తమానాన్ని అందించే నిమిత్తము ఆ హితవత్సరము, హితము అని అంటే మనకి సహించేది. హితము అంటే ఏంటి? దాని అర్థం సహించేది. చూడండి, జ్వరం వచ్చిన వాడికి భోజనం పెడితే అబ్బా నాకు నోటికి రుచిగా లేదు, నాకు సహించట్లేదు, నేను తినలేను అన్నప్పుడు వాళ్ళు ఏమిటి? కొంచెం హితవు చేసుకుని తినమ్మా, కొంచెం హితవు చేసుకుని తిన. హితవు అంటే దాని అర్థం ఏంటి? మెల్లిగా ఇష్టపడి, అది నీకు ఆరోగ్యానికి మేలుకరం
కాబట్టి అది తీసుకో అంటే మనకి మేలుకరమైన, మన రక్షణకు అవసరమైన, మన ఆత్మీయ స్థితికి ఆమోదయోగ్యమైన ఈ విషయాల్ని బోధించడానికి మీరు కూడా ఇంకా మీరు వెళ్ళండి అన్నప్పుడు ఆయన యొక్క అపోస్తులలో శ్రేష్ఠుడైన అపోస్తుడైన పౌలు ఆయన కూడా ఈ మాటలు చెప్తూ ఉన్నారు. చూద్దామా? 2 కొరింథీయుల రాసిన పత్రిక 7వ అధ్యాయము 1వ వచనం ఒకసారి చూడండి. 2 కొరింథీయుల రాసిన పత్రిక 7వ అధ్యాయంలో 1వ వచనం. ప్రియులారా, మనకి వాగ్దానములు ఉన్నాయి కనుక దేవుని భయముతో పరిశుద్ధతలో సంపూర్ణ చేసుకొనుచు శరీరమునకును ఆత్మకును కలిగిన కల్మషము నుండి మనల్ని పవిత్రులుగా చేసుకుందాము. అయ్యా, దేవుడు తన యొక్క ఉపదేశాలను అంతటి కూడా ఇచ్చారు. కేవలం ఉపదేశం ఇచ్చి ఊరుకోలేదు. ఆయన తన కార్యాన్ని నెరవేర్చి దాన్ని రుజువు చూపించి ఏ రీతిగా అయితే నేనే సత్యమును, నేనే జీవమును, నేనే మార్గమును అని చెప్పాడో ఆ రీతిగా ఆయన సత్యవత్వాన్ని ఆయన నిరూపించి ఆయన ఎక్కడికి వచ్చాడో అక్కడికి వెళ్ళి రాకపోకలు జరిగాయంటే ఆ మార్గాన్ని తెలియజేసి మృతులై ఉన్న మనకి ఆయన వాక్యమనే జీవ జలాన్ని ఇచ్చి వాటిని ద్వారా మళ్ళీ జీవింపచేసి ఈ రీతిగా మనల్ని చేశారు. కాబట్టి మనము ఏ కల్మషము, ఈ కల్మషము నుండి, ఆత్మకు కలిగిన కల్మషము నుండి మనల్ని మనము పవిత్రులుగా చేసుకుందాం. అయ్యా, ఇన్ని మాటలు విన్న మనల్ని మనం ఏం చేయాలి? పవిత్రులుగా చేసుకుందాము. మీరు అడగవచ్చు, ఏంటండి దేవుడు ఇంత ప్రక్రియ చెయ్యాలా? ఆయన ఒకసారి అంటే అయిపోదా? కానీ దేవుడు మనం దేవుని యొక్క గుణ లక్షణాలు, దేవుని యొక్క క్రియ, దేవుడు ఎవరు, ఏమై ఉన్నాడు అనే విషయాలు క్షుణ్ణంగా అర్థం చేసుకొని మనకి మనముగా మారుమనసు పొంది ఆయన దగ్గరికి రావాలన్నది ఆయన అభిలాష. కారణం ఆయన మనకి స్వేచ్ఛని ఇచ్చాడు. ఆ స్వేచ్ఛని ఆయన బలవంతంగా తీసుకోడు. ఆయన మనందరూ కూడా కంఫర్ట్ చెప్పి చేసేయాలంటే చేయగలడు. కానీ చేస్తే మనం ఆ స్వేచ్ఛని కోల్పోయిన వారమే. కానీ ఆ స్వేచ్ఛని ఆయన దుర్వినియోగం మనంతట మనము చేసుకోవాలి. అందుకే మనల్ని మనం కల్మషం లేకుండా పవిత్రపరుచుకుందాం అంటున్నాడు. ఇంకా చూడండి, 6వ అధ్యాయం 1వ వచనంలో ఇంకో మాట చెప్తాడు అక్కడే అదే పుస్తకంలో. కాగా మేము ఆయన తోడి పరివారమై మీరు పొందిన దేవుని కృపను వ్యర్థము చేసుకోవద్దని మిమ్మల్ని మేము వేడుకుంటున్నాము. దేవుడు ఎంతో కృప చూపించాడు. ఆ కృప, ఆ ప్రేమ కాబట్టే ఆయన తన యొక్క కుమారుని పంపించి నీవు నేను పొందవలసిన శిక్షకు బదులుగా ఆ శిక్షని ఆయన మీద వేసి ఆ శిక్షకు ఆయన్ని బలి చేసి ఆయన యొక్క బలియాగం ద్వారా ఆ కృపని నీకు నాకు అనుగ్రహించాడే. కాబట్టి ఈ కృపని మీరు వ్యర్థము చేసుకోవద్దు అని బ్రతిమాలుతున్నాడు అని చెప్పబడుతుంది. మనం కూడా మన పిల్లలకి ఏం చెప్తాం? బుద్ధి చెప్తాం, అవునా కాదు? బుద్ధి చెప్పడం అంటే హితం బోధించడం, మంచి బోధించడం, నయాన భయాన అన్ని విధాలా మనం బోధిస్తాం, అవునా కాదు? ఎన్ని చెప్పినా వినకపోతే దండం దశగుణ పరిహారం అన్నారు, అవునా కాదా? ఏమన్నారు? మాస్టర్ ఏం పట్టుకుంటారు? స్కూల్లో మాస్టర్ ఏం పట్టుకుంటారా లేదు? దాన్ని ఏమన్నారు? దండము, అంతేనా? దండము. ఇక్కడ యేసు ప్రభువు ప్రతిదండన అంటే ప్రతి దండన కాదు, ప్రతిదండన అంటే నీవు చేసిన కార్యాలకి ఆయన దండించడం ప్రతిదండన. ఆయన మనకి తన కార్యాన్ని
చూపించి నెరవేర్చి ముగించి అది ఆచరించడానికి మనకి సమయాన్ని ఇచ్చారు. అంతేనా? ఎంత సమయం ఇచ్చారండి? ఎంత సమయం ఇచ్చారు? ఇవాటికి 2026 సంవత్సరాలు మనకి ఇచ్చారు. అవునా? ఒక రోజు కాదు, 2 రోజులు కాదు, ఇంకా ఎంత ఇస్తారో మనకు తెలియదు. కారణం, శిష్యులు అడిగారు, ప్రభువా ఇది ఎప్పుడు సంభవిస్తుంది అని అడిగినప్పుడు, కాలమును నా చేతిలో లేవు నాయన, అవన్నీ కూడా తండ్రి చేతిలో ఉన్నాయి, ఆయన ఎప్పుడు వస్తాడో నాకు తెలియదు, వచ్చిన వాడు కూడా డబ్బా కొట్టుకొని రాడు, ఎలా వస్తాడు? దొంగ వలే వస్తాడు, చడి చప్పుడు లేకుండా ఎప్పుడు వస్తాడో తెలియదు, కాబట్టి మీరు ఎలా ఉండాలి? సిద్ధపడి ఉండాలి. అవునా కదా? మెలుగు కలిగి ఉండాలి అని ఆయన చెబుతూ ఉన్నాడు. కాబట్టి ఇక సమయం జారిపోతున్నది, సమయం ముగించిపోతున్నది. ప్రస్తుత పరిస్థితులన్నీ కూడా మనం చూస్తున్నప్పుడు, ప్రపంచంలో ఉన్నటువంటి పరిస్థితులన్నీ కూడా మనం అవగాహన చేసుకుంటున్నప్పుడు హితవత్సరము ముగిసిందేమో. అవునా కాదు? హితవత్సరము ముగిసిపోతున్నదేమో. యేసు ప్రభు హితవత్సరం గురించే చెప్పాడు. అంటే ప్రవచనాన్ని ఆయన అక్కడ వల్లించాడు. కానీ ప్రవచనం పరిపూర్ణం అవ్వాలంటే యేషయా ఏం చెప్పాడు? హితవత్సరమును ప్రతిదండన దినమును. ఈ రెండు ప్రకటించడానికి ఆయన వస్తున్నాడు. ఎవరు? ఆయనే, ఇంకోరు కాదు. ఆయన ఏమన్నాడు? నేను మరలా వస్తూ ఉన్నాను. వస్తాడా? వస్తా అన్నవాడు రాకమంటాడా? తప్పకుండా వస్తాడు. ఆ వచ్చే సమయంలో ఆయన ఇంకా కరుణ, కృప, దయ, వాత్సల్యం అలాంటివి ఇంకేమీ కూడా ఉండవు. కృపకాలం గతిస్తున్నది. ఏంటి? కృపకాలం గతిస్తూ ఉన్నది. కష్టకాలం రాబోతున్నది. అది ప్రతిదండన దినము. ఆ దండంలో పడకుండా ఉండే నిమిత్తమే ఆయన మనకి అనేక సార్లు ప్రతి వారం కూడుకున్న ప్రతిసారి దేవుని యొక్క వాక్యంతో ఆయన మనల్ని ఏం చేస్తున్నారు? ఉత్సాహపరుస్తున్నారు, ఉజ్జీవపరుస్తున్నారు, బోధిస్తున్నారు, బుజ్జగిస్తున్నారు, ఏయ్ అని మనల్ని హెచ్చరిస్తున్నారు కూడా. అప్పటికీ మనం మొండివారుగానే ఉన్నట్లయితే, ఆనాడు ఇజ్రాయెల్ జనానికి కోపం దేవుడు వీరిగా నా యొక్క విశ్రాంతిలో ప్రవేశించరు అని శపించేదే. ఇక మీరు పరలోకానికి రారు అనేస్తే ఇక మన గతి ఏంటి, మన బ్రతుకేంటి, మన జీవితం ఏంటి? అవునా కాదు? కాబట్టి జాగ్రత్త. ప్రతిదండన దినం రాబోతుంది. తీర్పు సమయము ఆసన్నమవుతున్నది. మనం అంటూ ఉన్నాం, ఆయన రాకడలో ప్రతి నాలుక కూడా యేసే క్రీస్తుని పలుకుతుంది, ప్రతి మోకాలు కూడా యేసు నామములో వంగుతుంది, ఆయన మనల్ని ఎత్తి తీసుకుని వెళ్ళిపోతాడు అని మనందరం సంబరపడిపోతున్నాం. ఆయన దినము భయంకరమైన దినము. ఆయన దినం ఏ దినము? భయంకరమైన దినము. అది అనుకూలమైన దినం కాదు. చూడండి, ఆ మాట నేను చెప్పట్లేదు. జెఫన్యా గ్రంథములో 1వ అధ్యాయము 14 నుంచి 18 వచనాలు ఒకసారి చదవండి. జెఫన్యా గ్రంథము 1వ అధ్యాయంలో 14 నుంచి 18 వచనాలు. యెహోవా మహాదినము సమీపమాయెను. యెహోవా దినము సమీపమై అతి శీఘ్రముగా వచ్చుచున్నది. ఆలకించుడి. యెహోవా దినము వచ్చుచున్నది. పరాక్రమశాలులు, మహారోదన చేయుదురు. ఆ దినము ఉగ్రత దినము, శ్రమయు, ఉపద్రవమును, మహానాశనమును కొమ్ము దినము, అంధకారమును, గాఢాంధకారమును కొమ్ము దినము, మేఘములను, గాఢాంధకారమును కొమ్ము దినము,
ఆ దినమున ప్రాకారము గల పట్టణముల దగ్గరను ఎత్తైన గోపురముల దగ్గర యుద్ధ ఘోషణయు ఆకానాదము వినబడును. జనులు యెహోవా దృష్టికి పాపం చేసిన కనుక నేను వారి మీదకి ఉపద్రవం రప్పింపబోతున్నాను. వారి గుడ్డివారి వలె నడిచెదరు. వారి రక్తము దుమ్ము వలె కాదును. వారి మాంసము పెంట వలె పారవేయును. యెహోవా ఉగ్రత దినము తమ వెండి బంగారములు వారిని తప్పింపలేకపోదు. రోషాగ్ని చేత భూమి అంతయు తప్పింపబడు. హఠాత్తుగా ఆయన భూనివాసులందరినీ సర్వ నాశనము చేయబోతున్నాడు. ప్రతిదండన చేసే దినాన్న ఈ విధంగా జరగబోతున్నది. ఇది ఎప్పుడు వస్తుంది? అదేదో తెలిస్తే చివరి దినాల్లో మనం దేవుడిని మెప్పించేసి దేవుడికి ఇష్టలుగా మారిపోయి, ఎందుకంటే ఆయన కృపగల దేవుడు కదా, శరణు అంటే ఆయన మనల్ని విడిచిపెట్టే దేవుడు కాదు కదా, ఆయన మనల్ని సంతోషింపజేసేస్తాడుగా, మనం తప్పించేస్తాడుగా. కారణం ఏంటంటే ఆనాడు సిలువ వేయబడినప్పుడు ఆ సిలువ దగ్గర ఆ దొంగకి ఒకే నిమిషంలో పరలోకాన్ని ఇచ్చాడు, మనకి ఇవ్వడా అని ఓవర్ కాన్ఫిడెన్స్ తో ఇంకా పర్వాలేదు సమయం ఉంది, చివరిలో నేను చూసుకుంటాను అని అనుకుంటూ ఉంటాం. కానీ ఇందాక మనం చెప్పినట్టు మత్తయి సువార్త 24వ అధ్యాయంలో 42వ వచనం చూడండి. ఇప్పుడు నేను ఇందాక చెప్పిన మాటే 24:42. ఆయన దొంగ వలె వచ్చును. దొంగడు డప్పు కొట్టుకొని నేను వస్తున్నాను అని వస్తాడా? అలాగే వస్తాడా? అలా వస్తే మనం ఏం చేస్తాం? నీ అంతా మేము చూస్తూ ఉంటాం, అవునా కాదు? కానీ ఎలా వస్తాడు? చీకటిలో చాటు మాటుగా వస్తాడు, నీకు తెలియని సమయంలో వస్తాడు. అలాగే దేవుని యొక్క రాకడ సమయంలో అలాగే జరుగుతుంది. అందరూ కూడా ఇంక ఇప్పుడు ఏం రాదులే, ఇంకా బోర్డు సమయం ఉందిలే, 2000-3000 సంవత్సరాలు బట్టి చెప్తూనే ఉన్నారు, ఇప్పటికిప్పుడు వచ్చేస్తుందా ఏంటి అని తిని త్రాగుతూ ఇల్లు కట్టుకుంటూ సంతోషిస్తూ ఉంటూ ఉంటారట. సడన్ గా అదను రాబోతుందని చెప్పి చెప్పబడుతుంది. ఏ దినము ఎప్పుడు సంభవించునో మనకి తెలియదు. కాబట్టి ప్రతి క్షణం కూడా మనం సిద్ధపడి ఉండాలి, మెలకుగా ఉండి తీరాలి. కారణం ఏమిటో తెలుసా? మన ఇక్కడ వేస్తున్న కుప్పి గొంతులు ఉన్నాయి చూశారు, భక్తి ముసుగులో ఆడుతున్న నాటకాలు ఉన్నాయి చూశారు, భక్తి పరులు చెప్పి వేషధారణతో జీవిస్తున్న జీవితంలో ఉన్నాయి చూశారు. ఇవన్నీ కూడా బట్ట బయలు చేసే దినం రాబోతున్నది. చూడండి, 2 కొరింథీయుల పత్రిక 5వ అధ్యాయము 10వ వచనం ఒక మాట చెప్పబడుతుంది. ఎందుకు చెప్తున్నానో విషయం వినండి. 2 కొరింథీయుల పత్రిక 5వ అధ్యాయం 10వ వచనం. ఎందుకనగా మన జరిగించిన క్రియల చొప్పున అది మంచివైనను చెడ్డమైనను అది చూసారా? మనం చేసే క్రియ మంచిదైనా చెడ్డదైనా ఏదైనా దేవుని యొక్క న్యాయపీఠం దగ్గర మనం నిలబడి వాటిని ఒప్పుకోవాల్సిన అవసరత ఉంది. తీర్పు దినానికి న్యాయ దినానికి తేడా ఉంది. న్యాయ సింహాసనం అయిన తర్వాత తీర్పు అక్కడ 2 అయితే ఇటు లేకపోతే ఇటు, దట్స్ ఇట్. ఇంకా అక్కడ ఎక్సెప్షన్స్ లేవు. తీర్పు ముందు న్యాయపీఠం ఎదుట మనం నిలబడవలసి వస్తుంది. మనందరినీ కూడా ఆయన న్యాయపీఠం ఎదుట నిలబడతారు. నేను మంచి చేశాను కదండి, ఏ పాపం చేయలేదు కదండి, దాన ధర్మాలు చేశాను కదండి, నాకు సెపరేట్ వింగ్ ఉంటుందా అంటే ఉండదు. మంచి కార్యమైనా చెడు కార్యమైనా ఏ కార్యమైనా ఆయన న్యాయపీఠం ముందు నిలబడవలసిందే. ఆయన నీ ప్రతి క్రియను కూడా ఆయన బట్ట బయలు చేసే దినం రాబోతున్నది. ఎక్కడ చేస్తాడండి? అందరి ముందు. మన పాపాలని మనుషులకు కనబడకుండా మనం ఈరోజు దాచుకుంటున్నాం, మన ఆలోచనలు దాచుకుంటున్నాం, మన క్రియలు దాచుకుంటున్నాం, ఎవరు చూడలేరులే అనుకుంటున్నాం.
కానీ అందరి ముందు, ఈ సమాజం ముందే ఆయన ప్రతి ఒక్కరిది ఒక క్రియని కూడా ఆయన చూపించే ఆ న్యాయపీఠం మీద మనం వెళ్ళవలసి ఉంటుంది. ఆయన ప్రతిదీ మంచి కార్యమైన చెడు కార్యమైన ఆయన గుడ్డ ఊడ తీసినట్టు ఆయన మొత్తం అంతా కూడా ఆయన అప్పుడు మనకేమవుతుంది? అవమానమేనా? మంచి చేసిన వాడు శభాష్, నో ప్రాబ్లం. వేషధారులతో కుప్పికంతులు వేస్తున్నామే ఈ లోకంలో, మనుషులు మెప్పించి మనుషులను మోసం చేసి కపటంతో, ఈర్ష్యతో, ద్వేషంతో మన జీవితాన్ని భక్తి ముసుగులో కొనసాగిస్తున్నామే. వీరందరూ కూడా ఏం చేయబడతారు? అవమానింపబడతారా? అవమానింపబడతారుగా. బట్ట బయలు చేయబోతూ ఉన్నాడు ఆ దినం. అందుకే ఆయన అవకాశం ఇస్తున్నాడు. ఆ దినములో మీరు అవమానపరచబడకుండా మిమ్మల్ని మీరు జాగ్రత్త పరచుకోండి. మిమ్మల్ని మీరు జాగ్రత్త పరచుకోండి. ఎలా పిలుస్తున్నారో తెలుసా? ఆ జాగ్రత్త కోసం చూడండి, ఇందాక చూసామే జఫన్యా గ్రంథము. జఫన్యా గ్రంథమే ఒకసారి తీయండి. 2వ అధ్యాయంలో 1, 2, 3 వచ్చినారు చూడండి. ఓ సిగ్గుమాలిన జనులారా, పొట్టు గాలికి ఎగిరినట్లు విధి నిర్ణయం కాకమునిపే యెహోవా కోపాగ్ని నీ మీదికి రాకముందే, యెహోవా ఉగ్రతనేమో రాకముందే కూడిరండి. చూసారా ఏమని పిలుస్తున్నాడు? ఎంత ప్రేమగా పిలిచాడు, ఎంత ప్రేమగా పిలిచాడు. చెప్పండి. సిగ్గుమాలిన వాళ్ళారా అంటే మనల్ని మనం సిగ్గుపరుచుకుంటున్నాం. మన క్రియల వల్ల మనం దేవుని కూడా సిగ్గుపరుస్తూ ఉన్నాం. ఇంకా ఏం చెప్తాడో తెలుసా? ఇర్మియా గ్రంథము 4వ అధ్యాయంలో 1వ వచనంలో మొదటి భాగం. ఓ ఇశ్రాయేలు, నీవు తిరిగి రానుద్దేశించినా నా దగ్గరికే రా. చాలు. ఏమన్నాడు? ఎవరు పిలిచాడు? ఓ ప్రజలారా, మీరు ఒకవేళ పశ్చాత్తాపడి మీ తప్పు మీరు తెలుసుకొని కరుణించమని ప్రాధాయపడాలి అనుకుంటే, రావాలని ఉద్దేశం ఉంటే ఎవరి దగ్గరికి వెళ్ళాలి? నా దగ్గరికే, మరో దిక్కు లేదు. ఎవరి దగ్గరికి? ఏ మనుషుల దగ్గరికి కాదు, దేవుడి దగ్గరికి. అలా పిలుస్తున్నాడు. దీన్ని బట్టి మనం ఏమవ్వాలో ఒకసారి ఆలోచన చేసుకుందాం. హోషియా గ్రంథంలో కూడా ఒకసారి ఒక మాట చూద్దామా? 14వ అధ్యాయం 1-2 వచనాలు. హోషియా. ప్రతిదండన దినం. ఎందుకంటే హితవత్సరం గురించి నేను చెప్పక్కర్లే. మనం ఇన్ని సంవత్సరాలుగా హితవత్సరం గురించి హితమైన బోధలు వింటూనే వచ్చాం. కానీ మన తోడు మందమైపోయి మనం ఏవి కూడా ఎక్కించుకోవట్లేదు. విన్నవి విన్న చోటే చక్కగా విడిచిపెట్టి వెళ్ళిపోతున్నాం. కానీ బెత్తం పుచ్చుకొని ఆ దినం రాబోతున్నది, ఆ దినం ఏం జరగబోతుందో తెలిస్తే మన హృదయంలో ఏమొస్తుంది? భయం పుడుతుంది. ఆ భయానికైనా మిమ్మల్ని మీరు సరి చేసుకుంటారని ప్రతిదండన దినము అని ఆయన ప్రకటించారు. చూడండి, హోషేయ గ్రంథము 14వ అధ్యాయము 1-2 వచనాలు. ఇశ్రాయేలు, నీవు పాపము చేసి కూలితూ కనుక ఎవరి వైపు తిరగాలి? నిన్ను సృష్టించిన నీ దేవుడి వైపు మాత్రమే తిరుగు. మాటలు సిద్ధపరచుకుని యెహోవా యొద్దకు తిరుగుడి. మీరు ఆయనతో చెప్పవలసింది ఏమనగా, మా పాపములన్నిటిని పరిహరింపుము, ఎడ్లకు బదులుగా నీకు మా పెదవులు అర్పించుచున్నాము, నీవు అంగీకరింపదగినవి అవే మాకుండే, అంత మంచి కేళ్ళవు. అంటే నీ నోరుతో నీ యొక్క అపరాధములు పాపములు అన్ని కూడా ఒప్పుకో. అలా ఒప్పుకొని నీవు పశ్చాత్తాపడితే ఆ ప్రతిదండన దినములో నీవు తప్పింపబడతావు. అందుకే ఆయన సిద్ధపడి రండి అని పిలుస్తున్నాడు. ఇది అనుకూల సమయం.
ఇదే రక్షణ దినము. మనం రక్షణ పొందామనుకుంటున్నాం. మనం రక్షణ పొందిన మనం యేసు ప్రభు కుటుంబంలో చేరాం. రక్షణ పరిపూర్ణం కాలేదు. రక్షణ పరిపూర్ణం ఎప్పుడు అవుతుందంటే మనం ఆయనలో చేరిన తర్వాతే మనకు రక్షణ పరిపూర్ణం అవుతుంది. ఆయన రక్షణలో ఆయనలోనికి చేరాలి అంటే మనలో ఈ యొక్క లక్షణాలు ఉండాలి. ఏమన్నాడు? యెహోవా నీ పరిశుద్ధ పర్వతమును అతిథిగా ఉండదగిన వాడు ఎవరు అంటే పాపపు చేతులు, రక్త మరకలు, దుష్ట హృదయం కలిగిన వారే అన్నాడా? చెప్పండి చెప్పండి చెప్పండి. నిర్దోషమైన చేతులు, శుద్ధ హృదయము, అంతేనా? అవునా కాదు? ఇవన్నీ ఎవరు చేయగలరు? ఆయన మాత్రమే మనకి అనుగ్రహించగలడు. ఎప్పుడు నీవు నీ పెదవులతో నీ యొక్క అపరాధములు ఆయన సముఖంలో ఒప్పుకున్నప్పుడే. కాబట్టి ఆ దినం రాకముందే నువ్వు ఏం చేయాలి? సిద్ధపరచుకో. సిద్ధపడడానికి ప్రయత్నం చేయి. సమయం లేదు. నిర్లక్ష్యం వహించవద్దు. నిర్లక్ష్యం వహించడం అంటే ఇంకో విషయం కూడా నేను చెప్తాను, గుర్తుంచుకోండి. యేసు ప్రభు వస్తున్నారని తెలిసి ఓ 10 మంది వీడు వెళ్ళారు. ఎవరు వాళ్ళు? ఎందుకు చూపించాడు? కన్యకలని 10 మంది ఎవరు వెళ్ళారు? సిద్ధపడి వెళ్ళారు. ఏమన్నారు? సిద్ధపడి వెళ్ళారు. కానీ సిద్ధులలో నూనె పోసుకోలేకపోయారు. రైట్? వాళ్ళు సిద్ధులలో నూనె అంటే వాళ్ళు ఏమిటి? సరిపోతుందా? ఎంతసేపు ఆయన వచ్చాడా, మనం తీసుకెళ్ళిపోయాడా, ఇది సరిపోదా అంటే నిర్లక్ష్య భావం. అంతేనా? సిద్ధపడిలో కూడా నిర్లక్ష్యం ఉంటే నువ్వు ఏమాత్రం కూడా వెళ్ళవు. దేవుడు మన కార్యాలని చూడట్లేదు. జాగ్రత్త వినండి. దేవుడు మన కార్యాలని చూడు, కార్యాల వెనకాల ఉన్న ఉద్దేశాలను చూస్తున్నాడు. అందుకే ఆయన ఏమన్నారు? ఆయన అంతరంగాలు శోధించే దేవుడు. ఏ దేవుడు ఆయన? అంతరంగం అంటే ఏంటి? నీ హృదయం వెనుకున్న ఆలోచన. మనుషుని మభ్య పెట్టచ్చు, పాస్టర్ గారిని మభ్య పెట్టచ్చు, దేవుని సేవకులు మభ్య పెట్టచ్చు, ఒక్కరికి మభ్య పెట్టుకోవచ్చు, నువ్వే మోసపరచుకోవచ్చు. కానీ నీ హృదయంలో ఉన్న నీ ఆలోచనని పసిగెత్తేవాడు నీ దేవుడు. కాబట్టి ఆ అంతరంగాన్ని శుద్ధీకరించుకొని ఆయనకి ఇష్టలుగా ఉండి సిద్ధపడి ఉన్నప్పుడే మనం దేవుని యొక్క ప్రతిదండాన్ని తప్పించుకొని ఆ యొక్క రాకడలో మనం ఎత్తబడగలగం. లేదంటే ఎత్తబడలేమో. కాబట్టి నిర్లక్ష్యం వహించొద్దు. ప్రవచించిన ప్రవక్త ఏమని ప్రకటించాడు? ఆయన హితవత్సరం ప్రకటించుటకు, ప్రతిదండన దినం ప్రకటించుటకు ఆయన వస్తూ ఉన్నాడని ప్రకటించాడే. ఎవరైనా ప్రకటించాడే. ఆయనే మనకి మరొక కీ ఇస్తున్నాడు, మరొక ఉపాయం చెప్తున్నాడు. ఆయన మాట విని తప్పించుకోవాలంటే ఒక మార్గం ఉంది అంటున్నాడు ఆయన. ఆ మార్గాన్ని మీరు అనుసరించారనుకోండి, సబాష్, మీరు దేవుని దృష్టిలో పాస్ అయిపోతారు. ఏంటది? 55వ అధ్యాయము, యెషయా గ్రంథము 55వ అధ్యాయము 6వ వచనం ఒకసారి చూడండి. యెహోవా మీకు దొరుకు కాలమునుందే. అదే ఆయన సమీపముగా ఉండగా ఆయన వేడుకొనుడే. అంటే దేవుని యొక్క యెహోవా మీరు అంటే దగ్గరలో ఉన్నప్పుడు అంటే దేవుడు అంటే ఎక్కడ ఏమిటని మీరు ఎతకక్కర్లే. దేవుడు ఎవరు? దేవుడు ఎవరు? దేవుడు ఎవరు? అదే ఎక్కడో వింటున్నాడు. ఎవరో అన్నారు, ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొక్క ఉండెను, వాక్యము దేవుడే ఉండెను. దేవుడెవరు? వాక్యమే దేవుడా?
అంటే వాక్యం మనకి దొరుకు సమయంలోనే దాన్ని మనం ఏం చేయాలి? అంతేగా? మనం ఏం చేస్తున్నాం? వాక్యం వింటున్నాం 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 వింటున్నాం, అంతేనా? ఆ సౌండ్లో కొన్ని వెళ్ళిపోయి, కానీ ఏం చెప్తున్నాడు? శ్రద్ధగా. మొన్న మనం ఒక వీడియో చూసాం, హోషే ఇదేనా మనం చూసాం. ఆ రాజు లేచి ధర్మశాస్త్రం చుట్టని తీసి చదువుతున్నప్పుడు ప్రజలందరూ ఏం చేశారు? సంతోషంతో గొంతులేశారు కదా. ఏం చేశారు? బోర్ని ఏడ్చేట. ఎందుకు? ధర్మశాస్త్రం చదువుతుంటే వారి పాపాలన్నీ కూడా వారి హృదయాన్ని కరిచివేసాయి. అయ్యో మేము ఇంత దౌర్భాగ్య స్థితిలో ఉన్నామా అని చెప్పి వారు ఏడ్చారట. ఈ ఏషియా భక్తుడు కూడా దర్శనాన్ని పొందుకున్నప్పుడు అబ్బబ్బబ్బ దేవుడు దర్శనం పొందుకున్నాడు, సంతోషించాడా? ఏమన్నాడు? అయ్యో నీ ఎంత దౌర్భాగ్యం, అపవిత్ర పదవులు కలవాండే. అంటే దేవుని యొక్క వాక్యము నీకు ప్రదర్శింపబడినప్పుడు, ప్రకటింపబడినప్పుడు, నీ దృష్టికి వచ్చినప్పుడు, నీ ఆత్మని తాకినప్పుడు నీలో పాపము పశ్చాత్తాపాన్ని పుట్టించాలి. అప్పుడే మనలో నిజమైన మారు మనసు వస్తుంది. అది రావాలి అని చెప్పి దేవుడు కోరుకుంటున్నాడు. అదే హితవత్సరము ప్రకటించుట. ప్రతిదండన దినము రాబోయే ముందే, హితవత్సరము లోపలే, కృపకాలం గతించక ముందే ఆయన కృపని వ్యర్థము చేసుకోవద్దు అని అపోస్తలుడు పౌలు ఏం చెప్తున్నాడు? మీరప్పుడు కూడా కృపను వ్యర్థం చేసుకోవద్దు అన్నాడా? బాబు కృపను వ్యర్థం చేసుకోవద్దురా, కృపను వ్యర్థం చేసుకోవద్దురా అని బ్రతిమాలుకుంటూ ఉన్నాడు. దేవుని నిమిత్తము బ్రతిమాలుకుంటూ ఉన్నాడు. ఒక్కసారి ఆలోచించి, ఇది దేవుడికి అవసరమా? ఇంత ప్రాధాన్యపడాలా మూర్ఖులే మనకి చెప్పడానికి? ఆయన వాత్సల్యము దినదినము నూతనముగా పుట్టుచున్నది. కాబట్టి మన స్థితిగతులు తెలుసుకొని, ఇందాక ఏమన్నాడు మనం చూసాం 78లో 31వ వచనం 39వ వచనం చూసినప్పుడు వాడు అదే దేవుడు కోపం ఉంచుకోవడం కాదు, ఇంకా ఉంది. వారు గడ్డి శరీరం వారు, బలహీనతలు వారు, విసిరి వేసిన పొట్టు వలె ఉన్నారు అని చెప్పి ఆయన మన మీద కనికరము చూపిస్తూ ఉన్నాడు. ఆ కనికరాన్ని చూపించినప్పుడే మనం సరి చేసుకొని మనం ఆయన దగ్గరికి చేరాలి. లోకంలో ఒక నానుడు ఉంది, మీకు తెలుసా? లోకంలోని ఒక నానుడు ఉంది. ముద్దు వచ్చినప్పుడే చెప్పండి, పర్లేదు, నేనేం అనుకోను. ముద్దు వచ్చినప్పుడే దేవుడు ముద్దుగా పిలుస్తున్నాడు. ఇప్పుడే మనం ఆయన చంకని అంటి పెట్టుకుని ఉంటే మనకు మంచిది. ఈ సమయం మరలా రాకపోవచ్చేమో, ఈ తరుణం మనకి దొరకపోవచ్చేమో. ఆయన రాకడలో ఆయన నిష్పక్షపాతంగా తీర్పు తీర్చబోతున్నాడు. ఇంకా అక్కడ రికమెండేషన్స్, నీ ఏడుపులు కరిగిపోవడం, నీ ఇచ్చిన వివరణకి ఆయన సరే సరే సర్లే పోన్లే అనే మాటలు అక్కడ ఉండవు. ఆయన తీర్పు తీర్చినప్పుడు న్యాయవంతుడు. అవునా కాదు? దావీదు తన హృదయానుసారి, ఏంటి? దావీదు హృదయానుసారి అయినప్పుడు కూడా దండించడం మానేశాడా? ఆ దండను పొందుకున్న తర్వాత దావీదు ఏమని చెప్పాడు? అయ్యా, నువ్వు తీర్పు తీర్చినప్పుడు నీవు న్యాయవంతుడిగా అగుపడతావు, నువ్వు నన్ను దండించేవాడు కాదు,
ఇది సమంజసమే. దేవుడు అటువంటి న్యాయవంతుడు. కాబట్టే అదే కీర్తనకారుడు మనల్ని బుజ్జగించి ఒక మాట చెప్తున్నాడు. చివరగా అది చూసుకొని ముగించేస్తాడు. కీర్తన గ్రంథము 4వ అధ్యాయంలో 4-5 వచనాలు చదివి మనం ముగించేసుకుందాం. కీర్తన గ్రంథము 4వ అధ్యాయంలో 4-5 వచనాలు. భయము నుండి పాపం చేయకుడి, మీ పడకల మీద అంతే. ఏం చేయాలి? దేవుడికి భయపడి పాపం చేయొద్దు. మీ పడుకున్నప్పుడు కూడా మీ హృదయాల్లో ఏం ధ్యానించాలి? ఆయన గురించి ధ్యానించండి. నిత్యము ఆయనతోటి మీ యొక్క సంపర్కాన్ని సుసంపర్కం చేసుకోండి. అప్పుడు ఆ యొక్క ప్రతిదిన దినానికి మీరు భయపడాల్సిన అవసరము ఉండదు. దేవుడి మాటల్ని మన వినికిడిలో మనకు భయం పుట్టించి మారు మనసు కలుగజేయును గాక. అయ్యమా దా